విష్ణు సహస్రనామము 57వ శ్లోకము. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపద శ్రీ దశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత. ఓం మహర్షయే కపిలాచార్యాయ నమః. మహర్షి కపిలుడు గురువు. విష్ణువు కపిలునుగా అవతరించి గురువైనాడని భావము. కొన్ని వేదములను మాత్రము అధ్యయనము చేసి దిట్ట అయినాడు ఋషిగను. అన్ని వేదముల అధ్యయనం చేసి దిట్టయగువాడు మహర్షి అని భావించుదురు. 4 వేదములు ఎందు దిట్ట అనదగిన కపిలాచార్యుడు సాంఖ్యాయోగము వేదాంత శాస్త్రములకు మూలపురుషుడు. కపిలుని యొక్క మహర్షిత్వము విభూతియుగమందు వివరించబడినది. సిద్ధానాం కపిలో ముని, సిద్ధులందరిలో నేను కపిలుడను అని శ్రీకృష్ణుడు తెలిసిపితచాడు. మహర్షి కపిలాచార్యునకు నమస్కారం. ఓం కృతజ్ఞాయ నమః. సృష్టింపబడిన విశ్వమునకు కృతమని పేరు. దానిని తెలియుట చేత కృతజ్ఞాయుడని చెప్పబడుచున్నాడు. అహంకారుడైన జీవికి పరమాత్మ ఉపాదనా కారణమగుచున్నాడు. వస్తు ప్రపంచమే కృతము అనగా కార్య కారణములు రెండింటికీ ఉపాధిగానున్నది పరమాత్మ. ప్రకృతి సంబంధమగు వాటిదే నిబద్ధుడు కాని పరమాత్మ శుద్ధ సత్యస్వరూపుడు. ఒక విధముగా పరమాత్మ జీవులకు చేయు సహాయమును గ్రహించినట్టు తెలుపు భావమే కృతజ్ఞతగా వాడుకలోకి వచ్చినది. కృతజ్ఞునకు నమస్కారము. ఓం మేదినీ పతయే నమః. మేదిని అనగా భూమి అని అర్థము. ఈ భూమికి పతి విష్ణువు అనగా జడమగు ప్రకృతికి నారాయణుడు ప్రభువు లేక భర్తయని భావము. ఇది అతి గంభీరముగను సుందరముగను ఉత్తమమైన వేదాంతముగను తోచుచున్నది. మేదినీపతియగు విష్ణువుకు నమస్కారము. ఓం త్రిపదాయ నమః. 3 అడుగులు వేసినవాడని అర్థము. వామన అవతారమునందు విష్ణువు 3 అడుగులు వేసి ముల్లోకములు వ్యాపించను. అదే విధముగా భక్తులు జాగ్రత్ స్వప్న సుషుప్తులచే 3 లోకాల భావములను అధిగమించిగాని విష్ణుత్వము సాధ్యము కాదని భావము. త్రిపదాయుడైన విష్ణువుకు నమస్కారము. ఓం త్రిదశాధ్యక్షాయ నమః. త్రిదశలు అనగా 3 స్థితులని అర్థము. ఇవి జాగ్రత్ స్వప్న సుషుప్తు స్థితులు. ఈ 3 దశలందు జీవుల అనుభవములకు సాక్షిగానుండు పరమాత్మ అధ్యక్షునిగా భావింపబడుచున్నాడు. సత్వ రజస్తమో గుణములనే 3 గుణముల ద్వారా లీలను నిరపుటచే త్రిశదాక్షుడని తెలియబడుచున్నాడు. శ్రీదశాధ్యక్షునకు నమస్కారము. ఓం మహాశృంగాయ నమః. శృంగములనగా కొమ్ములు. మత్స్యవతారమునందు విష్ణువు తన కొమ్ములకు గట్టి నీటి అండుటచే మహాశృంగుడను నామము కలిగినది. మహాశృంగునకు నమస్కారము. ఓం కృతాంతకృతే నమః. సృష్టిని అంతము చేయుటకు కృతాంతకృతుడని పేరు కలిగినది. జీవులు వారి వారి వాసనలను అనుసరించి పాపపుణ్య కర్మలు చేయుదురు. ఇది పరమాత్మ సృష్టికి నిదర్శనము. పుణ్యకారములు చేయు వారిని ఊర్ధ్వలోకములకు పంపి అచట వారు సుఖములు అనుభవించినట్లు చేయను. పాపకార్యములు చేయువారి అధోలోకములకు త్రోసి దుఃఖమును అనుభవించేయను. వాసనాజనితమైన కర్మానుభవములు ముగిసిన పిమ్మట జీవాత్మ పరమాత్మతో చేరును. అట్టి దివ్యస్థితి యందు సృష్టింపబడిన వాసనలంతయు చెందును. వాసనల అంతమే పూర్తి విముక్తి లేక మోక్షము అని తెలియదగును. విముక్తి కలిగించి మోక్షము ప్రసాదించుటచే పరమాత్మ కృతాంతకృతుడని తెలియబడుచున్నాడు. రుద్రునిగా ఈ విశ్వంతటిని లయమునర్చుకునే కృతాంతకృతుడని మరి ఒక విధముగా చెప్పబడుచున్న కృతాంతకృతునకు నమస్కారము. ఓం నమో భగవతే వాసుదేవ.